అమెరికా యూరప్ మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ప్రతీకార పన్నులతో ఇరుపక్షాలు దేనికైనా రెడీ అంటున్నాయి. ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ 25% టారిఫ్ ప్రకటన చేసిన గంటల్లోనే యూరోపియన్ యూనియన్ రివర్స్ పంచ్ విసిరింది. దీనికి కౌంటర్గా ట్రంప్ సైతం సై అంటే సై అన్నారు. ఈ పరిణామాలే భారత్ యూరప్ స్వేచ్ఛ వాణిజ్యానికి లైన్ క్లియర్ చేయబోతున్నట్టు చర్చ జరుగుతోంది. అదే జరిగితే అగ్రరాజ్యంకు ప్రత్యామ్నాయం దొరికినట్టే. ఇంతకు ట్రంప్ వర్సెస్ యూరప్ ట్రేడ్ వార్ ఇండియాకు ఎలా కలిసొస్తుంది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పట్టాలిక్కడానికి ఇదే సరైన సమయమా? వాచ్ దిస్. అమెరికా యూరప్ మధ్య పీక్స్కు చేరిన ట్రేడ్ వార్. ప్రతీకార సుంకాలతో సై అంటే సై అంటున్న ట్రంప్. ఈయూతో ఫ్రీ ట్రేడ్ డీల్కు ఇదే సరైన సమయమా? ఈమె వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, పేరు కెరోలిన్ లావిట్. ట్రంప్ టారిఫ్ యాక్షన్ ఎందుకంత కీలకమో చెప్పే ప్రయత్నంలో భాగంగా అమెరికన్ చీజ్, బట్టర్పై కూడా కెనడా దాదాపు 300% పన్ను విధించిందన్నారు. తమ దేశం మద్యంపై ఇండియా 150% టారిఫ్లు వసూలు చేస్తోందని తెలిపారు. కెంటకీ బార్సన్ భారత్కు ఎగుమతి చేయటం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని తాను అనుకోవటం లేదని అన్నారు. అలాగే భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై 100% పన్ను అమలులో ఉందని లెవిట్ చెప్పారు. టారిఫ్ల విషయంలో చర్చలు జరుగుతున్న వేళ ఇలాంటి ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా భారత్పై ఒత్తిడి పెంచాలనేది ట్రంప్ సర్కార్ వ్యూహం. కానీ ఒత్తిళ్లకు తలగొడం ఇండియాకు అలవాటు లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికాకు ప్రత్యామ్నాయం చూసుకుంటుంది తప్ప మీరేం చెబితే అది చేస్తాం జీ హుజూర్ అనే సీన్ ఉండదు. ఆల్రెడీ ఈ విషయంలో అమెరికాకు అర్థమయ్యేలా ఇండైరెక్ట్ గా ప్రకటించింది మోడీ సర్కార్. ఇటీవల అమెరికా అధ్యక్షుడు భారత్ పన్నులు తగ్గించుకుంటానని ప్రకటించినట్టు తెలిపారు. డీటెయిల్గా చెప్పాలంటే తన టారిఫ్ యాక్షన్కు భయపడి ఇండియా ఓ అడుగు వెనక్కి వేసిందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీనికి మోడీ సర్కార్ కూడా అంతే ధీటుగా రిప్లై ఇచ్చింది. సుంకాలను తగ్గిస్తున్నట్టు అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ట్రంప్ మైండ్ బ్లాంక్ అయ్యే ప్రకటన చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ అసలు నిజాలను బయటపెట్టారు. అమెరికా ఉత్పత్తులపై విధించే సుంకాలపై పార్లమెంటరీ కమిటీకి వివరించారు. ట్రంప్ చెప్పినట్టు సుంకాల విషయంలో ఇండియా ఎలాంటి హామీ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా ట్రంప్ టారిఫ్స్ కి ఇక్కడ వణికిపోయేవాళ్లు ఎవరూ లేరని తేల్చి చెప్పేశారు. అంతేకాదు భారత్ స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉందని, వాణిజ్య యుద్ధం ఎవరికీ ప్రయోజనం కలిగించదని స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధంతో అమెరికా అయినా ఇంకే దేశమైనా సాధించేది శూన్యమని గడ్డిపెట్టారు. కానీ తాళతిక్క ట్రంప్ను రెచ్చగొట్టే స్థాయిలో బదులివ్వడం వెనుక అసలు రహస్యం ఏంటి? ఇండియాకు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అలానే అగ్రరాజ్యం చెప్పిన దానికే తలాడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ తీరుతో వరల్డ్ ఆర్డర్ ఊహించని విధంగా మారుతోంది. ఆ మార్పుని మనకు అనుకూలంగా మలుచుకుంటే అమెరికాను మించిన మార్కెట్ మన సొంతమైపోతుంది. ట్రంప్ ఎంట్రీ తర్వాత ఆ ప్రయత్నంలోనే మోడీ సర్కార్ వేగం పెంచింది. మరి అమెరికాను రీప్లేస్ చేసే మార్కెట్ ఏంటి? యూరోపియన్ యూనియన్. అమెరికా యూరప్ దేశాల బంధం ఫెవికాల్ వేసినంత స్ట్రాంగ్ గా ఉండేది. కానీ అది ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కాకముందు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే యూరప్ పైన ట్రంప్ టారిఫ్ మోతో మోగిస్తున్నారు. రీసెంట్ గా ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే యూరోపియన్ యూనియన్ సైతం అగ్రరాజ్యంపై $28 బిలియన్ సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా $28 బిలియన్ సుంకాలను విధించిందని, తాము అంతే స్థాయిలో దానిపై $28 బిలియన్ సుంకాన్ని విధిస్తున్నామని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ప్రకటించారు. ఉక్కు, అల్యూమినియం పైనే కాదని దుస్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఇవి వర్తిస్తాయని, అవి ఏప్రిల్ 1 నుంచి అమలుకి వస్తాయని వివరించారు. ఈ ప్రతీకార సుంకాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఈయూ తమ దగ్గర వసూలు చేసినంతే తాము కూడా వసూలు చేస్తామని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ వస్తువులపై మరిన్ని సుంకాలు విధించి ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని తెస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక త్వరలో రాగిపై కూడా ట్రంప్ సుంకాలు విధించనున్నారని వాణిజ్య కార్యదర్శి తెలిపారు. అమెరికా యూరప్ మధ్య ఈ ట్రేడ్ వారే యూరప్ దేశాలను భారత్కు అతి పెద్ద మార్కెట్గా మార్చబోతోంది. ఫిబ్రవరి చివర్లో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా భారత పర్యటనకు వచ్చారు. ఆమెతో పాటు యూరోపియన్ యూనియన్ కాలేజ్ ఆఫ్ కమిషనర్లంతా భారత్లో పర్యటించారు. జస్ట్ 2 రోజుల ఈ పర్యటన అంతర్జాతీయ వాణిజ్యంలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్న చర్చ జరిగింది. అనుకున్నట్టే భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో యూరోపియన్ వాణిజ్య ఆర్థిక భద్రతా విభాగం కమిషనర్ మారోస్ సెఫ్కోవిక్ చర్చించారు. ఈ సమావేశం తర్వాత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి దాపరికం లేకుండా విశాల దృక్పథంతో చర్చలు జరిగినట్టు గోయల్ ప్రకటించారు.
భవిష్యత్తులోనూ EU భారత్ విశ్వసనీయమైన వాణిజ్య భాగస్వాములుగా నిలుస్తాయని, పెట్టుబడుల విషయంలో కలిసికట్టుగా ముందుకు సాగుతాయని తెలిపారు. ఈ చర్చల్లో EU సారథి ఉర్సులా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇండియా, EUకు చెందిన సీనియర్ అధికారులు బెల్జియం రాజధాని బ్రసెల్స్లో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 10న మొదలైన చర్చలు 14న ముగుస్తాయి. ఈ చర్చల తర్వాత ఏ క్షణమైనా EU భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తయిందన్న ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మాటలు కాదు, ఇది చేతల సమయమని భారత పర్యటనలోని ఉర్సులా అన్నారు. యూరప్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే. ఈ ఒక్క ఒప్పందం పూర్తయితే ట్రంప్ టారిఫ్లకి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే మోడీ సర్కార్ అగ్రరాజ్యంతో ఢీ అంటే ఢీ అంటోంది.